చల్లగా చలి పెడుతుందని అట్లనే బజ్జున్నా. లేచి టైం చూసే వరకు 8 కొట్టబట్టే. అమ్మో ఆఫీస్కి లేట్ అవుతుంది అని అత్తరు బుత్తర తయారై బుక్కెడంత తిన్నట్టు వేసి బస్ స్టాప్ కాడు కురుకొస్తే ఎదురు చూడంగా బస్సు రాగానే ఎక్కిన. జర్రంత దూరం రాగానే ట్రాఫిక్ జామ్. ఇక చూడు నా పరేషాన్. కిందో మీదో పడి 10 గంటలకు ఆఫీస్లో అడుగు పెట్టిన. టైం అంటే టైమే కదా మరి. ఇవి మన సొంటోళ్లకు, కానీ గల కట్ల కాదబ్బా పుర్సత్. రావాలి, హాజరేసుకోవాలి, ఆఫీస్లకు పోవాలి. ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ అంటారు దీన్ని. మన ముఖాన్ని ముందే స్కాన్ చేసి మిషన్లకు ఎక్కిస్తారు. ఇక దినం వచ్చి ఇట్లా ముంగట నిలవడంగానే గుర్తుపట్టి ఓకే చేస్తుంది అన్నట్టు. తారీఖు ఎంత, టైం ఎంత అని రికార్డ్ అవుతుంది. దాన్ని బట్టి ఎవరు ఎప్పుడు వస్తురు ఎప్పుడు పోతురు అనేది అల్కగెరక అవుతుంది. ఇహే నేను ముందే వచ్చిన టైం అయిపోయినాకనే పోయినా అని బొంకతానికి ఉండదు. ఇక ఇంతకీ వేడబెట్టిరంటే మన సచివాలయంలా అందులో పనిచేసే ప్రతి ఒక్కరికి ఈ మిషనే హాజరేస్తుంది ఇయాలటికెళ్ళి. ఎందుకంటే ఎవ్వరు కూడా టైంకి వస్తలేరు. మళ్ళా నడుమ మంత్రులు మునం పెట్టి చెకింగులు చేస్తే 11-12 అయినా సగం మందికి ఆఫీస్ కు రాబుద్ది కాలే, కుర్చీలన్నీ కాలి. కొందరు ఉత్తమ ఉద్యోగులు అయితే పగటిపోక ఎల్లయ్య ముంగట వచ్చి 5 గంటలకు ముందే చదువుకుంటారట. అందుకే గీ ఇకమత్ చేసిండ్రు. సచివాలయంలోనే కాదు జిహెచ్ఎంసీలా 33 జిల్లాలలో అన్ని ఆఫీసులలో గిదే కథ. మరి ఆల్చం వచ్చుడు ముందే పోవుడు. ఇకేమున్నది, పనివాడు వచ్చిన వాళ్ళంతా గంటల కమానం మీటింగ్ చేయబట్టి కట్టల ఫైలు పెండింగ్ లో పడబట్టే. 10 ఏళ్ళు పరాకతికి వచ్చిన వాళ్ళకు ఇప్పుడు ఫస్ట్ నాడే జీతాలు వేసినా డిఏలు ఇస్తున్నా కొలువులు చేయ ధరిస్తలేనట్టుంది. అదే ప్రైవేట్లనైతే బాసు క్లాస్ వీక్ అవసరం అయితే సాలరీ కట్ చేసు. ఎత్తుతున్న జీతం తగ్గట్టు పని చేయండి సాలరీ జరా.